నమస్తే, వెల్కమ్ టు మహానాడు మీడియా. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమా అభినయ్ రెడ్డి ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రకృతి ప్రేమికుడైపోయాడు. అసలు భూమన అభినయ్ రెడ్డికి ఒక్కసారిగా ప్రకృతి మీద ఇంత ప్రేమ పుట్టడానికి కారణం ఏంటి? నిన్న తిరుపతి నగరవనంలో ఒక ప్రెస్ మీట్ పెట్టు ప్రకృతి మీద కూటమి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇంతకీ భూమన అభినయ్ రెడ్డి ఏం మాట్లాడారో విన్నాం. సమన్వయకర్తగా కాకుండా ఒక ప్రకృతి ప్రేమికుడిగా మనసు చెలించి బాధతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. పవన్ కళ్యాణ్ గారు, మీరు పర్యావరణ అటవీ శాఖ మాత్యులుగా ఉన్నారు. మీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు పర్యావరణాన్ని, అడవులను సంరక్షించాల్సింది పోయి తిరుపతిలో కొన్ని వేల వృక్షాలకు నిలవైనటువంటి నగరవనంలో కొంత ప్రాంతాన్ని ధ్వంసం చేసి స్టాఫ్ కి కెఫెటేరియా కట్టాలన్నటువంటి ఆలోచన అటవీ శాఖ అధికారులకు రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకు, ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం అంటే ఎనలేనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఉదయం లేస్తే తిరుపతి నగరవనంలో కొంచెం ప్లేస్ ని కెఫ్టేరియా కట్టడానికి అటవీ శాఖ అధికారులు నిర్ణయించుకున్నారు. కొంచెం ప్లేస్ ని కెఫ్టేరియా కోసం. కెఫ్టేరియా అంటే కాఫీ షాప్ ఎంత ప్లేస్ ఉంటుంది? సరిపోయింది కదా. కొంచెం భూమిని ఉన్న చెట్లను నరికి కెఫ్టేరియా కట్టడానికి అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. మరి ఈ ప్రకృతి ప్రేమికుడికి మనసు చలించిపోయి బాధేసింది కొన్ని చెట్లను నరికేయంగానే. మరి వీళ్ళ నాయకుడు, గత మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఋషికొండకి సగం గుండెకి 500 కోట్లతో అంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నప్పుడు వైజాగ్ సగం సిటీకి ఆ ఋషికొండ నుంచి వచ్చే చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ మరి అప్పుడు నరికేసినప్పుడు ఈ ప్రకృతి ప్రేమికుడికి బాధ రాలేదా? అప్పుడు మనసు చలించిపోలేదా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనల కోసం ఎక్కడికి వెళ్ళినా అడ్డం ఉన్న చెట్లను విచ్చలవిడిగా కొట్టేసేవాళ్ళు. దీని మీద హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఎలా ఉన్నట్టుండి మీరు చెట్లు నరికేస్తున్నారు, అటవీ శాఖ అధికారులు పర్మిషన్లు తీసుకున్నారా అంటూ కూడా వార్నింగ్ కూడా వచ్చింది హైకోర్టు. అధికారంలో ఉన్నప్పుడు మీ నాయకుడు కోసం చేసే నేతలు, మీ నాయకుడి కోసం నేతలు చెట్లను, మీ నాయకుడేమో ఋషికొండ ప్యాలెస్ ని ఇవన్నీ నరికేసేటప్పుడు, ఇవన్నీ ఆక్రమించేసేటప్పుడు నీకు పర్యావరణం మీద ప్రేమ గుర్తుకురాలా? అప్పుడు నీ మనసు చలించిపోలేదా? ఇప్పుడే కెఫ్టేరియా కోసం నగరవనంలో కొంచెం ప్లేస్ ని కెఫ్టేరియా కోసం వాళ్ళు కట్టాలని నిర్ణయించుకున్నప్పుడే నీ మనసు చలించిపోయింది. ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఉదయం లేస్తే స్థానికులందరూ కూడా దాదాపుగా 2000 నుంచి 2500 మంది ఇక్కడ వాకింగ్ వస్తారు. ప్రకృతి ప్రేమికులు ఇక్కడ ఉన్నటువంటి లేళ్లను గాని, నెమళ్లను గాని, మరి ఇతర అడవి జంతువులను చూడడానికి ఎంతో ముచ్చట పడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో ఒక వారం క్రిందట ఇక్కడ నుంచి జింకలు రోడ్డు దాటి అవతల వైపు ఉన్నటువంటి మిలిటరీ పార్క్ కి రావడం తటస్థించింది. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది. అడవి జంతువులు రోడ్లు దాటుతూ ఉంటాయి, ఇవి శరా మామూలే అని అనుకున్నాం. కానీ వాస్తవానికి ఇక్కడ చూస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ధ్వంసకాండకు భరించలేక కొన్ని జంతువులు భయభ్రాంతులకు గురై రోడ్లు దాటేటటువంటి ప్రమాదం ఏర్పడుతోంది. ఇక్కడ అంత ధ్వంసకాండ జరిగితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. మరి ఎక్కడైనా స్పందించారా? ఎవరైనా? ఇప్పటికి నువ్వు ఒక్కడే వచ్చి మాట్లాడుతున్నావు. అక్కడున్న అధికారులకు తెలీదా? అక్కడున్న ఎమ్మెల్యేలకు తెలీదా? ధ్వంసకాండ అంట. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ. పొరపాటున ఏ జంతువు అయినా కూడా, అది ఒక చిరుతపులి కావచ్చు, ఇక్కడ చిరుతపులి కూడా సంచరించినట్లుగా మనకు ఎన్నో సందర్భాల్లో మనం అందరం కూడా విన్నాం, చూసాం. పొరపాటున ఏదన్నా ఆ జంతువుకు హాని కలిగితే దానికి బాధ్యత ఎవరు వహించాలి? నేను ఒక ప్రకృతి ప్రేమికుడిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. దయచేసి దీన్ని నిలుపుదల చేయండి. మీరు నిలుపుదల చేయని పక్షంలో ఉద్యమించడానికి ప్రకృతి ప్రేమికులందరం కూడా సిద్ధంగా ఉన్నాం.
ఇక ఒక్క ఇటుక ఇక్కడ కదిలినా ఉపేక్షించేటటువంటి పరిస్థితి లేనే లేదు. మీరు వెనువెంటనే ఈ ప్రాజెక్టును మాన్పించి ఇక్కడ చెట్లు మరిన్ని నాటండి. చెట్లను సంరక్షించుకోవడం మన బాధ్యత. ఒక చెట్టు పెరిగి పెద్దది అవ్వాలనంటే దానిని కాపాడుకోవడానికి ఖచ్చితంగా రెడ్డి కూటమి ప్రభుత్వానికి కానీ అటవీ శాఖ అధికారులకు కానీ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ చెట్లను నాటాలన్న విషయమో తెలుసు, చెట్లను రక్షించుకోవాలన్న విషయమో తెలుసు. నువ్వు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కూటమి ప్రభుత్వానికి పర్యావరణం మీద ఉన్న ప్రేమ మమకారం ఏంటో తెలుసు. అలాగే మీ ముఖ్యమంత్రి, మీ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి పర్యావరణం మీద చెట్ల మీద ఎంత ప్రేమ ఉంది కూడా ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికైనా మీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నీలాంటి వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం అయితే మానుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.